పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్‌లందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. నా తోటి అవార్డ్ గ్రహీతలందరికీ కూడా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. చేరువచ్చిన బంధువులు, శ్రేయోభిలాషులందరికీ ప్రభువైన యేసు నామంలో శుభములు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవకుల కుటుంబంలో పెరిగాను. మేమిప్పుడు సేవ చేస్తా ఉన్నాం. మా హస్బెండ్ సుకుమార్ గారు, నేను విజయవాడలో సేవ చేస్తున్నాం. అయితే బైబిల్ కాలేజ్‌లో చదవాలి అని నాకు చాలా ఆశ ఉండేది. ఎందుకంటే మా బ్రదర్స్, సిస్టర్స్ ఒక 8 మంది వరకు బైబిల్ కాలేజ్‌లో ట్రైన్ అయ్యారు. ఒక బ్రదర్ టీచ్ చేసేవాళ్ళు కూడా. అందుకని చాలా ఆశ ఉండేది గానీ, అది నాకు నెరవేరలేదు. మ్యారేజ్ అయిపోయింది. ఇంక అట్లా సేవలో కొనసాగుతున్నాం. లాస్ట్ ఇయర్ షాలేం గ్రాడ్యుయేషన్‌కి మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి మాకు చాలా ఆశ కలిగి ఇలా జాయిన్ అయ్యి ఇక్కడ బీటీఐ చేయడానికి దేవుడు ఒక ద్వారం తెరిచారు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఆశ ఉండేది. కానీ జాయిన్ అయిన తర్వాత అర్థమైందేంటంటే అవసరం. ఇది చాలా అవసరం అన్నమాట. చర్చ్‌కెళ్తున్నాం, వాక్యం వింటున్నాం అది వేరు. కానీ ఇట్లాగా కాలేజ్‌లో నేర్చుకున్న తర్వాత బైబిల్ చదివే విధానం మారిపోయిందసలు. ఎంతో క్లియర్‌గా, క్లారిటీగా, చక్కగా బైబిల్ స్టడీ చేయటానికి, నేర్చుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా వాల్యుబుల్‌ది. ప్రతి విషయం ద్వారా కూడా మేము ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. థియాలజీ ప్రాపర్ అవన్నీ దేవుని గుణ లక్షణాలు అవన్నిటిని స్టడీ చేస్తున్నప్పుడు అసలు ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం, ఇలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అంటే అసలు ఆ హృదయం చాలా కృతజ్ఞతతో నిండిపోతా ఉన్నది. నాకు బాగా నచ్చిందయితే క్రిస్టాలజీ నేను చాలా దగ్గరయ్యాను. నిజంగా దేవుడు మరి మానవుడిగా ఈ లోకంలోనికి రావటం, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి మన కోసం ఆయన చేసిన త్యాగం, దేవుని ప్రేమ అది అంతా బాగా డీటెయిల్‌గా నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఒక కోణం, క్రొత్త కోణంలో దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి ప్రేమించటానికి ఈ స్టడీ చాలా ఉపయోగపడింది. అంతేకాదు అనేక మందికి చెప్పేటప్పుడు గూడా మనం తెలుసుకొని ఒక జ్ఞానంతో అది ఇతరులకి చెప్పడం అనేది చాలా అవసరం. అట్లా కూడా మనకి ఈ స్టడీస్ చాలా ఉపయోగపడినియి. తర్వాత ఇంకొకటేంటంటే, ఈ ఆన్‌లైన్ ఫెసిలిటీ వల్ల ఇది మనకు సాధ్యమైంది. ఎందుకంటే ఆఫ్‌లైన్ అంటే అందరూ రాలేరు కానీ, ఆన్‌లైన్ అవ్వడం వల్ల ఏమైందంటే ఎక్కడి నుంచైనా మనం నేర్చుకోవచ్చు. మన ఇంట్లోనే ఉండి. కాబట్టి అది కూడా దేవుడిచ్చిన ఒక అవకాశం. చక్కగా మనం మన టైంలో మనం నేర్చుకోవడానికి మనకి దేవుడు ఆ అవకాశాన్ని కూడా అనుగ్రహించారు. అంతేకాదు ఎస్కటాలజీ యుగాంత సంబంధం ఆ సబ్జెక్ట్ చదువుతా ఉన్నప్పుడు అసలు ఆ దానియేలు, ఆ దర్శనాలు అవన్నీ అసలు అర్థం కావు. కానీ అవన్నీ ఎంతో క్లియర్‌గా అసలు చాలా చక్కగా అన్నమాట. అవన్నీ తెలుసుకొని ఇప్పుడు దాన్ని చదవటానికి, స్టడీ చేయడానికి, చెప్పడానికి అవన్నీ సార్ కూడా చాలా ఓపికగా ఇద్దరు సార్స్ వరకుమార్ సార్ గారు, సార్ కూడా చాలా ఓపికగా మాకు ఎంతో క్లియర్‌గా వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సార్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అడగండి. మీరు తెలుసుకోండి. నేను చెప్తాను. మీకేం ప్రాబ్లమ్ లేదు. ఏదున్నా క్లియర్‌గా అడిగి తెలుసుకోండి అని ప్రతీది అడిగిన ప్రతి ఒక్కటి అన్నీ చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి వీటన్నిటిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ప్రతి సబ్జెక్ట్ చాలా వాల్యుబుల్‌ది. బీటీహెచ్ అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదు. అది అర్థమయింది. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోలేదు అనేది అర్థమవుతా ఉంది. ఇది బీటీహెచ్ అయిన తర్వాత. కాబట్టి బీటీహెచోళ్ళందరూ కూడా బీడీకి వెళ్తూ మనతో పాటు ఇంకా కొంతమందిని బీటీహెచ్‌కి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఈ ఎంటీహెచ్‌తో కూడా అయిపోకూడదు సార్. ఇంకేదైనా పీహెచ్‌డీ కోర్స్ లాంటివి కూడా ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తే కూడా చాలా బావుంటది. ఎందుకంటే ఇది ఏదో ఏజ్ అయిపోయింది కదా! ఇంకేం నేర్చుకుంటాం కానే కాదు. లాస్ట్ డే వరకు కూడా ఇది మనం నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మన లైఫ్‌లో మనం ఒక కొత్త కోణంలో దేవుడు ఆశించిన విధంలో భక్తి చేయగలుగుతాం. అట్లాగే మన లైఫ్‌ని ముగించగలుగుతాము. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇది చాలా అవసరం. చాలా యూజ్‌ఫుల్ కూడా మనందరికీ ఈ రోజుల్లో చాలా అందులో క్వెషన్స్ ఎక్కువైపోయినాయి కదా! అన్నిట్లికి మనం ఆన్సర్స్ చేయాలంటే మనకి తెలియాలి కదా! లేకపోతే వాళ్ళే ట్రైన్ అయ్యి వస్తున్నారంట. వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తున్నారు. మీరు వాళ్ళని ఈ ప్రశ్నలు అడగాలి. ఇక్కడ ఇది ఉంటది అని. అట్లాంటప్పుడు మనం ఇంకెంత సంసిద్ధంగా వాళ్ళకి రియాలిటీ సత్యాన్ని తెలుసుకొని మనం వాళ్ళకి సంసిద్ధంగా ఉండాలి. యేసుతో టీవీగాను పోదమని పాడి వచ్చాం కదా! అట్లాగా ఒక మంచి యోధుల్లాగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. ఇంకొకటేంటంటే ఒక రైట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాం. అందుకు కూడా నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మంచిగా అంతా చక్కగా నేర్చుకోవడానికి
ప్లాట్‌ఫార్మ్ కూడా కరెక్ట్ అయింది ఉండాలి. కొంతమంది ఇదిలో కూడా మోసం చేసేవాళ్ళున్నారు. అది ఇంకో సబ్జెక్ట్. కాకపోతే దేవుడి దయని బట్టి మనందరం కూడా ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అయ్యి మంచి సబ్జెక్ట్ తెలుసుకోవడానికి దేవుడు మనకెంతో సాయం చేశారు. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. సార్స్‌ని, పెద్దలందరినీ, కాలేజు అధికారులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చేరి వచ్చిన వాళ్ళందరినీ మరొకసారి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ జాయిన్ అవ్వండి. నాకెందుకు మేము ఇంట్లో ఉంటాం కదా! కానే కాదు. దేవుడిని ఎరిగిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా దేవుని గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. రండి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందామని. జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారని వాక్యంలో ఉంది కదా! అలాగ మనం ఉండకూడదు. మనం జ్యోతుల్లాగా ఆ సత్యాన్ని పట్టుకొని రియల్ దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని అది అనేక మందికి చెప్తూ మన లైఫ్ ఒక ఫ్రూట్‌ఫుల్‌గా, ఒక అర్థవంతంగా మన లైఫ్‌ని మనం లీడ్ చేద్దాం. దేవుడు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ, సార్స్ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నిజమే, రుచి చూడక మునుపు ఏది మనకు తెలియదు. ఆ రుచి చూసిన తర్వాతనే అర్థం అవుతుంది. కాబట్టి యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి అని లేఖనం చెప్తా ఉంది. ఇది నిజంగా ప్రతి ఒక్కరి అనుభవంలో దేవుని గురించి ఆ జ్ఞానాన్ని రుచి చూచినప్పుడు, అంటే చూడండి, మనం ముందు ఏమీ తెలియనప్పుడు రుచి చూసిన తర్వాత దాని టేస్ట్ తెలిసిన తర్వాత ఒకవేళ ఆ టేస్ట్ బాగా నచ్చింది, బాగుంది అనుకోండి, ఏం చేస్తాం? 10 మందికి చెప్తాం, ఇది తినండి, మీరు కూడా తినండి, చాలా బాగుంటుందని. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రెస్టారెంట్ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ బాగుంటుంది, అక్కడ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్తా ఉంటాం, అందరికి పరిచయం చేస్తూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి మనకు కనబడట్లే. కానీ అది కనబడుతుంది. నిజంగా దాని రుచి చూచి మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవుని గురించి మనం మాట్లాడకుండా ఉండలేము, చెప్పకుండా ఉండలేము, స్తుతించకుండా ఉండలేము, ఘనపరచకుండా ఉండలేము. థ్యాంక్ యూ అమ్మా ఫర్ షేరింగ్ వండర్ఫుల్ వర్డ్స్.